బిగ్ బాస్ లో ఈ వారం అందరూ కోరుకున్నట్టుగానే జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుండి మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయిపోయింది. ఆమె ఎలిమినేషన్ వార్త ముందే బయటకు వచ్చేయడంతో అసలు ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత రియాక్షన్ ఏంటి, ఎవరి గురించి ఏం మాట్లాడింది, సోనియా ఎలిమినేషన్ అయ్యాక చిన్నోడు పెద్దోడి స్పందన ఏంటి అనే దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి వచ్చిన సోనియా పెద్దగా ఫీల్ అవ్వలేదు, కానీ ఈ ఎలిమినేషన్ ముందే ఊహించాను అని చెప్పుకొచ్చింది సోనియా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత జర్నీ వీడియోని చూపిస్తారు నాగార్జున. తర్వాత బ్యూటిఫుల్ జర్నీ సోనియా, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి అన్నారు. గుడ్ వన్ సార్ అంటూ సోనియా అంటుంది. గుడ్ వన్ ఏంటి, కొంచెం షాక్ లో ఉన్నావా అన్నారు నాగార్జున. మార్నింగ్ నుండి బయటకు రావడానికి సిద్ధంగానే ఉన్నాను. నిజానికి నేను ఒంటరిని అయిపోయాను. నేను కాలేజీలో కూడా అంతే, నన్ను అంతగా ఇష్టపడరు, కానీ నేను మారను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు చెప్తాను అంటూ సోనియా చెప్తూ ఉంటే హా అని చాలా మందికి నచ్చదు అంటారు నాగార్జున. అవును నచ్చదు, కానీ నేను మార్చుకోదలుచుకోలేదు సార్. నేనేమనుకుంటా అంటే, నేను నేర్చుకున్నది నా జీవితం నుంచి నేర్చుకున్నా, చెబితే మంచిగా ఉంటుందని, కానీ నేను చెప్పే పద్ధతి మార్చుకుంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నా. ట్రై చేసినా అలాగే ఇంత మార్చుకుంటే ఇటుదాకా వచ్చిన. లాస్ట్ వీక్ ఎగ్ గేమ్ ఆడినప్పుడు నేను చాలా ఆలోచించాను సార్, ఫిజికల్ అవ్వడానికి చాలా ఆలోచించాను. అంటే నేను ఎప్పుడు డాన్స్లో ఆటలు ఇంతకంటే లేదు, నాకు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది. నాగుపై ఓ బాంబు విసిరింది. తన ఎలిమినేషన్కి హోస్ట్ నాగార్జున కూడా ఒక కారణం అన్నట్టుగా, నేను మీ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేశా, ముందు వారం మీరేం నాకు చెప్పలేదు, సెల్ఫ్ డౌట్ వద్దని చెప్పారు, కాబట్టి నేను బాగా ఆడుతున్నానని అనుకున్నా అని చెప్పింది. అందుకే కదా ఒప్పుకోమని అడిగా అంటారు నాగార్జున. అదే సార్, గేమ్ క్లారిటీ గురించి మాట్లాడినా ఇంకో విషయం ఏంటంటే సార్, నిఖిల్, పృథ్వీ ఇద్దరు నేను చెప్పింది ఏది వినరు, నేను కేవలం ఇలా కాదు అలా అని సలహా ఇవ్వడమే తప్ప వాళ్ళు వినరు అంటుంది. ఈ మాటలన్నీ హౌస్మేట్ ముందు మాట్లాడు అంటూ హౌస్మేట్స్తో మాట్లాడించారు నాగార్జున. సీతు దగ్గర నుండి స్టార్ట్ చేస్తే విష్ణుతో ఒకటి, సీతుతో మొదటిలోనే నామినేషన్ చేశాను, వీళ్ళంతా క్లోజ్డ్. యష్మి అయినా కనీసం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది, కానీ మిగిలిన వాళ్ళంతా, మరీ ముఖ్యంగా అమ్మాయిలంతా కలిసి టీమప్ అయి చీఫ్ అప్పుడు కూడా నన్ను ఒంటరిని అని చూపించారు. ఎందుకో తెలియదు, ఒకటైతే ఉంది సార్, సీతు నిఖిల్ అండ్ పృథ్వీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరేమో నాకు ప్రాధాన్యత ఇస్తారు, అందుకే వీళ్ళందరి కోసం అన్నట్టుగా ఉంటారు అంటుంది సోనియా. సో నిఖిల్ అండ్ పృథ్వీ మీరిద్దరే సమస్య అంటూనే నాగార్జున, సోనియాతో 5 ఆడవాళ్ళు నీ మాట వినడం లేదు అంటున్నావు అంతేనా అంటారు. లేదు యష్మి అలా కాదు, నామినేషన్స్ లో తప్ప మిగిలినప్పుడు బాగానే ఉంటది నాతో. ప్రేరణ ఇప్పుడిప్పుడు ఈ వీక్ మారింది, ఇక విష్ణు, ప్రేరణ ఇద్దరు క్లోజ్ కాబట్టి ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారు అంతే అంటుంది సోనియా. నువ్వు అదే మాట అంటున్నావు వాళ్ళ గురించి, వాళ్ళు నీ గురించి అదే అనుకుంటున్నారు, వాళ్ళకేం కనిపిస్తుందో అదే నమ్ముతారు కదా, అదే జరిగింది అని చెప్పారు నాగార్జున. సరే ఒక చిన్న గేమ్ ఆడదాం, నీ వెనుక మహాతాలి ఉంది, ఇందులో 6 రకాలను ఎంచుకో, హౌస్మేట్స్లో ఎవరికి ఏ ఐటమ్ చెప్తుందో అని అడిగారు. వెంటనే సోనియా, పులిహోర విష్ణుకి వెళ్తుంది సార్, ఆమెకు నచ్చితే ఎంతైనా చేస్తుంది, పులిహోర కలుపుతూనే ఉంటుంది, నచ్చకపోతే ఇక అంతే, ఇంకేం ఉండదు ఇక అంటూ చెప్పుకొచ్చింది. విష్ణు ఫోటోని పులిహోరపై పెడుతూ, కాకరకాయ వేపుడు సీతు సార్, చేదు టాక్మని మాట్లాడేస్తుంది, అండ్ ఇక్కడ మాట్లాడను ఇక అంతే అంటుంది, మనం చెప్పేది వినదు, చేదుగా అంతే ఉంటుంది అని చురకలు వేసింది. ఆవకాయ ప్రేరణ, తన క్యూట్ అండ్ స్వీట్, కానీ తనకు నచ్చినది ఏదైనా ఉంటే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నబీల్ రోటీలాగే సాఫ్ట్గానే ఉంటాడు, పైకి అలా కనిపిస్తాడు, కానీ మంచివాడే, కేవలం నామినేషన్స్లో అలా ఉంటాడు, తను చాలా సాఫ్ట్ సార్ అంటుంది. పాయసం, పృథ్వీ తనని అంతా ఇష్టపడుతూ ఉంటారు, అలాగే నిఖిల్ అన్నం లేకపోతే ఏం లేదు అంటే అక్కడ నువ్వు లేకపోతే ఏం మ్యాటర్ లేదు ఆడ. యష్మి చాలా టఫ్గా ఉండడానికి ట్రై చేస్తుంది, కానీ తను చాలా నైస్ అండ్ ఎమోషనల్ అని ఫిష్ పెట్టింది. ఆమె ఏదో గేమ్లో ఏదో అట్లా ముందుకు వెళ్ళాలి, ఎలా కనిపిస్తుందని భయపడి మూవ్ చేస్తుంది, కానీ తను ఎమోషనల్ అని చెప్పుకొచ్చింది. అప్పడం నైనిక, అప్పడం అంటే త్వరగా సులువుగా విరిగిపోతుంది, మెంటల్ స్ట్రెంత్ కావాలి తనకి, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని నైనిక ఆలోచించకు ఇకపై నుండి అని చెప్పుకొచ్చింది సోనియా. ఇక సోనియా ఎలిమినేట్ అవుతుంటే మరి పెద్దోడు నిఖిల్ పరిస్థితి ఏంటని అంతా అనుకున్నారు. నాగార్జునకి కూడా అదే అనిపించినట్టుంది పాపం, కావాలని అతన్ని లేపి మరి నిఖిల్ ఏంటి అని అడిగారు. దాంతో నిఖిల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఐ మిస్ యూ మచ్చా అని ఏడ్ చేశాడు. దాంతో సోనియా ఎమోషనల్ అవుతూ మంచిగా ఆడు అని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి బిగ్ బాస్ హౌస్ను వీడింది. అలా బిగ్ బాస్ హౌస్లో సోనియా శకం ముగిసిందన్నమాట. అన్నట్టు నాగార్జున చివర్లో ట్విస్ట్లు ఇచ్చారు. మణికంఠని జైలులో వేయడంతో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని, మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోవడం ఆపొద్దని చెప్పారు. సో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.